కూటమి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అయింది. ఈ 22 నెలలుగా మనం గమనించినట్లయితే మహిళలకు ఎక్కడ చూసినా అన్యాయాలు అఘాయిత్యాలే ఎక్కువ అవుతున్నాయి. మనం చూసినట్లయితే ఇళ్లల్లో ఉన్న మహిళలకు కూడా వాళ్ళు వదలకుండా కామాంధులు వాళ్ళని అత్యాచారాలు చేయడము, ఆ బాధ్యతలు వచ్చి చెప్తే వాళ్ళకి తగిన యాక్షన్ తీసుకోకుండా ఉండడము, ఇలానే ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. 2 రోజుల ముందు ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు చెప్పిన వాక్యాలు, ఆయన ఇచ్చిన వాక్యాలను చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, భార్య ఉంది, కూతురు ఉంది. మేము కూడా మహిళలు ఎంతో కష్టపడి పొలిటికల్గా రావాలంటే చాలా శ్రమపడి మేమందరము పొలిటికల్ సర్వీస్ చేయాలంటేనే దానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆయన చెప్పిన విధానంని చూస్తే యావత్ మహిళలకే చాలా బాధాకరము. వాళ్ళ యొక్క మనోభావాలని చాలా దెబ్బతీసినట్లు ఆయన మాట్లాడినారు. మేము రాధాకృష్ణ గారికి ఒకటే అడుగుతున్నాము, మా జగనన్న గారు మహిళల గురించి తీసుకొని వచ్చిన పథకాలు కానివ్వండి, మహిళల పట్ల ఉండే గౌరవంతో ఆయన తీసుకొని వచ్చిన దిశ యాప్ కానివ్వండి, ఏదైనా సరే సమాజంలో మహిళలకు ఉండే గౌరవాన్ని మా అన్న నిలబెట్టారు. అదేవిధంగా మేమందరం కూడా మహిళలుగా మా యొక్క కర్తవ్యం చేస్తున్నామంటే దానికి సపోర్ట్ ఉండింది కాబట్టి మేమందరం చేయగలిగినాం. మేము రాధాకృష్ణకి ఒకటే అడుగుతున్నాము, ఆయన పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జగనన్నను కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉండే మహిళలు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ, వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను కానీ, అన్నదమ్ముల భార్యలను కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే మాట్లాడినారంటే మహిళా లోకమే తరలొచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మహిళలను మాట్లాడేటప్పుడు మర్యాద పరంగా మాట్లాడమని, మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఆయన పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఫైల్ చేసి వచ్చినామండి ఇప్పుడే. థ్యాంక్ యూ.